వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక 2లో బుధుడు, 3లో రవి గురువులు, 4వ స్థానంలో కేతు ఉంటున్నాడు. మరియు అదేవిధంగా లగ్నంలో ఉండేటువంటి కుజుడు 3వ తేదీ నుంచి 2లోకి వెళ్తున్నాడు. దశమ రాహు, లాభంలో శని. ఈ యొక్క గ్రహస్థితి మూలంగా మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ వృషభం వారికి గమనించుకున్నట్లయితే ఇక్కడ ఎప్పుడైతే లగ్నాధిపతి షష్టమాధిపతి పంచమంలో ఉంటున్నాడో మీరు నిర్ణయాలు ఒకటి, రాజకీయ సంబంధించిన విషయాలు ఒకటి, ప్రేమ వ్యవహారాలు ఒకటి, అప్పులు ఇవ్వడం తీసుకునే విషయాల్లోని, షేర్ మార్కెట్ విషయాల్లో కించిత్ జాగ్రత్తగా ఉండాలి, లేనట్లయితే ఇబ్బంది పడతారు. గతంలో ఏర్పడినటువంటి కొన్ని మిస్కమ్యూనికేషన్స్, కొన్ని అగ్రిమెంట్స్ అవి ముందుకు సాగుతాయి. ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కాస్త చూసి తీసుకోండి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కాస్త ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కుటుంబ సభ్యులతో అనవసరమైన ఘర్షణలు వస్తాయి. ఎందుకంటే కుజుడు 3వ తేదీ నుంచి 2వ భావంలోకి వెళ్తున్నాడు కాబట్టి వృషభం వారికి పర్టికులర్గా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలనుకునేటువంటి వారికి చాలా 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 అనుకూలంగా ఉంది. చెప్పాలంటే లాభంలో శని ఉన్నాడు, అది కూడా మంచిదే. అదొక రకంగా చెప్పాలంటే ఉన్నత విద్యలకి చాలా మంచిది అది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంతకాలం నుంచి పడుతున్నటువంటి స్ట్రెస్ 3వ తేదీ నుంచి ఎప్పుడైతే 2వ భావంలోకి కుజుడు వెళ్తున్నాడో అది చాలా మట్టుకు ఆ స్ట్రెస్ని తగ్గిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, ముఖ్యంగా శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయండి. మరియు విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, ఈ 2 నామాలని రెగ్యులర్గా మీరు చాంటింగ్ చేయడం కానీ, వినడం కానీ, అంటే శ్రవణం కానీ పఠనం కానీ చేయండి. చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి గ్రహం ప్రతి నెల ఏదో ఒక గ్రహం మారుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ప్రతి 14, 15, 16 ఈ తారీఖుల్లో రవి మారుతూ ఉంటాడు. దాంతోపాటు శుక్రబుధులు కూడా ముందు వెనక్గా మారుతూ ఉంటారు. శని అయితే 2.5 సంవత్సరాలకి, గురువు అయితే సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు అతిచారంలో ఉంది కాబట్టి ఎవరి 4 నెలలకు ఒకసారి మారిపోతూ వచ్చింది. అదేవిధంగా రాహుకేతులు సంవత్సరంన్నరకి మారుతూ ఉంటారు. చంద్రుడు అయితే 2.5 రోజులు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. ఎప్పుడూ కూడా మనకు లైఫ్లో చేంజింగ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి, అది ఉద్యోగంలో కావచ్చు, మన ఆలోచన విధానంలో కావచ్చు, ఆవేశపూరితంగా చేసే విషయాల్లో కావచ్చు, కొన్ని చేంజింగ్స్ అనేవి ఉంటాయి. అవి ఎప్పుడు జరుగుతాయంటే ఒక గ్రహం మారినప్పుడు జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఒక్కొక్క గ్రహం మారినప్పుడు కొన్ని విషయాల పట్ల మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. అదేంటో చెప్తాను ఈరోజు నేను మీకు. శని మారుతున్నాడు అంటే మీరు పర్టికులర్గా వృత్తికారకుడు కాబట్టి మీ లైఫ్లో చాలా మేజర్ ఇన్సిడెంట్, మేజర్ రిలేటెడ్ ఇష్యూస్ మారుతాయి, గుర్తుపెట్టుకోండి. అది ముఖ్యంగా వర్క్ రిలేటెడ్ ఉంటుంది. జూపిటర్ ఎప్పుడైనా రాశి మారాడు అంటే అది జీవుల మీద పడుతూ ఉంటుంది. ఎలాంటి జీవుల మీద? విశ్వంలో ఉండేటువంటి మొత్తం జీవుల మీద పడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ధర్మం మీద, జీవుల మీద. అందుకే చూడండి, గురువు అతిచారంలో ఇప్పుడు మనకి గోచారంలో కర్కాటక రాశిలో ఉండడం వల్ల, అది కాలసర్ప యోగంలో ఉండడం వల్ల జీవులు అనేక మంది మరణించడం. అంటే ఎట్లాగా కొన్ని అధర్మపరంగా ఎవడో ఏదో పైకి తీసుకెళ్ళి ఒక అమ్మాయి తోసేయడం అనుకోండి, లేకపోతే చంపేయాలనుకోండి, లేకపోతే యుద్ధం సీజ్ ఫైర్ అంటూనే మళ్ళీ యుద్ధం ప్రారంభించేసి మళ్ళీ చాలామంది లక్షల ప్రజలు నష్టపోవడానికి, కోట్ల ప్రజలు ఇబ్బంది పడడానికి కారణాలు అవుతూ ఉంటాయి. జూపిటర్ ఇండివిజువల్ హౌస్లో మీకు ఒక ఫ్రూట్ఫుల్నెస్ని ఇస్తుంది, లగ్నం నుంచి భావంలో ఏ భావంలో మారింది దాన్ని బట్టి. అంటే ఒక విషయంలో చెప్పాలంటే గురువు కనుక బాగుంటే ఫ్రూట్ఫుల్ ఫలితాలు కూడా ఇస్తాడు అక్కడ. ఇక కుజుడు ఎప్పుడైనా మారాడు అంటే గుర్తుపెట్టుకోండి, అది కమ్యూనికేషన్స్ మీద, భూముల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. భూములకు సంబంధించిన విషయంలో బాగా పెరగాల, తరగాల ఏమిటనే విషయం చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఉదాహరణకి రవి మారాడు అనుకోండి, మీ కీర్తి ప్రతిష్టలు, ప్రమోషన్ వస్తుందా లేదా, లేకపోతే సంతానం కలుగుతారా లేదా, ఇలాంటి విషయాలను అది మూమెంట్ చేస్తూ ఉంటుంది. చంద్రుడైతే ప్రతి 2.5 రోజులు మారుతూ ఉంటాడు, అది పెద్ద విషయం కాదు. అది మనస్తత్వం మీద, మీ లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఇక శుక్రుడు, బుధుడు కనుక చూసుకుంటే, శుక్రుడు మీ ధన వ్యవహారాలు లేదా ఇంట్లో ఉండేటువంటి స్త్రీల విషయంలోని, అలాగే మీరు మీ లగ్జరీ రిలేటెడ్ వాహనం కొనుక్కోవడం, గృహం కొనుక్కునే విషయాలకి అది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందని అర్థం చేసుకోవాలి.
బుధుడు మీ విద్యా సంబంధించిన మీరు తీసుకునే డెసిషన్స్ మీద, అదేవిధంగా మీ ఐడియాలజీ మీద, దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. రాహుకేతువులు మాత్రం పర్టికులర్గా రాహు మీకు ఒక ఆశ పుడుతుంది కానీ అది ఖచ్చితంగా నెరవేరుతుంది, లేకపోతే ఆశ వల్ల మీరు మోసపోతారు అని చెప్తుంది. కేతువు కొన్నిటిని కట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలని, కొన్ని విషయాలకి కొన్ని కట్ అయిపోతుంటాయి మన లైఫ్లో. అంటే కొన్ని బంధాలు కట్ అవ్వచ్చు, కొంత ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ మారచ్చు, లేనట్లయితే కొన్ని వ్యసనాలు వదిలేయచ్చు, లేదా కొన్ని వ్యసనాలకి కనెక్ట్ అయిపోవచ్చు, మనిషి చెప్పలేము, అలా ఉంటూ ఉంటుంది. బట్ ఏదైనా సరే డిటాచ్మెంట్ను కేతు ఇస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు గ్రహస్థితి బాగుండాలి అంటే ఏ గ్రహం మారితే ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇవ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. లేదా ఆ గ్రహం ఏ గ్రహంతో కలుస్తుందో దానికి సంబంధించిన దానం ఇవ్వండి. అలా ఒక్కొక్క గ్రహానికి చూసుకుంటే రవి అయితే సూర్యుడు, చంద్రుడైతే చంద్రుడు 2.5 మారుతూ ఉంటాడు కూడా పర్లేదు, శివాభిషేకం చేసుకోమంటుంటారు. అందుకే ఎందుకంటే చంద్రుడు 2.5 రోజులకు మారుతూ ఉంటాడు, రోజుకో నక్షత్రం మారుతూ ఉంటాడు. శివాభిషేకం చేసుకోవడం వల్ల చంద్రబలం పెరుగుతుంది. కుజుడైతే కందులు, బుధుడైతే పెసలు, శుక్రుడైతే బొబ్బర్లు, గురువైతే శనగలు, శని అయితే నువ్వులు, రాహు అయితే మినువులు, కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇవి గనక మీరు గ్రహం ఎప్పుడు మారుతుంది అనేటువంటిది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా తెలుస్తుంది. సన్ ఈ సంవత్సరం ఈ రాశి నుంచి ఈ రాశి ఎప్పుడు మారుతుందంటే అది డేట్ ఇస్తుంది. చాట్ జీపీటీ కూడా ఇస్తుంది, లేదా మీరు పంచాంగంలో చూసుకున్నా కూడా కనబడతాయి. పంచాంగంలో చాలా స్పష్టంగా ఏ గ్రహం ఎప్పుడు మారుతుంది అనేటువంటిది ఇస్తూ ఉంటారు. ఆ రకంగా మీరు చూసుకుంటూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా చూస్తూ మీరు నిత్యము కనుక మీ యొక్క పూజా గదిలో నిత్య దీపారాధన ముఖ్యంగా అలవాటు చేసుకోండి. నిత్యము ఒక ఆలయానికి వెళ్ళడం, మీ ఇంటికి దగ్గరలో ఏ ఆలయం ఉంటుందో చాలా దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళడం ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు ఆలయానికి వెళ్ళడం వల్ల పిశాచ యోగాలు పట్టవు, మనకు గుర్తుపెట్టుకున్న పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే మన గ్రహస్థితి ఒక ఎత్తు అయితే పిశాచ యోగాల వల్ల మన ఆలోచన విధానము, మన అలవాట్లు, మన అడిక్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది క్లియర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి, ఖచ్చితంగా మీకు మీ యొక్క జీవితంలో ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది నుంచి క్లియర్ అవుతుంది. అలాగే సంవత్సరానికి ఒకసారి అయినా 6 నెలలకు ఒకసారి అయినా క్షేత్ర దర్శనం చేసుకోండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది. అయితే ఎప్పుడు కూడా మీరు దానం ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, దానంతో పాటు వస్త్రం కూడా ఇవ్వాలి. అంటే గోధుమలు ఇచ్చేటప్పుడు ఆరెంజ్ కానీ రెడ్ కలర్ వస్త్రం కానీ, బియ్యం ఇచ్చేటప్పుడు వైట్ కలర్ వస్త్రం ఇవ్వాలి. కందులు ఇచ్చేటప్పుడు కూడా ముదురు రెడ్ కలర్ ఇచ్చినా పర్లేదు, కందులు దానం ఇచ్చేటప్పుడు. అదేవిధంగా పెసలు కనుక దానం ఇచ్చేటప్పుడు మీరు గ్రీన్ అంటే మన గ్రీన్ కలర్ వస్త్రం బ్లౌజ్ పీసెస్ ఇవ్వచ్చు, లేదా మీరు ప్యాంట్ చొక్కా షర్ట్ చొక్కా ఇస్తాను, మీ ఇష్టం అది. అలాగే గురువు అనుకోండి ఎల్లో కలర్ ఆర్ క్రీమ్ కలర్, శని అనుకోండి బ్లూ ఆర్ బ్లాక్ కలర్స్. అదేవిధంగా రాహు అయితే సిమెంట్ కలర్, కేతు అయితే మల్టీ కలర్, ఈ కలర్స్ ఇస్తుండాలి. ముఖ్యంగా మీరు శుక్రుడు అయితే వైట్ కలర్, మళ్ళీ అగైన్ పింక్ ఆర్ వైట్ కలర్స్ కూడా ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఏంటి, చాలామంది దానం ఇచ్చే విషయంలో కొంత సంశయాలు కొన్ని ఉన్నాయి. ఎలా అంటే ఏమంటే మేము గుళ్ళో మూలన పెట్టేసి వెళ్ళిపోతే మాకు ఆ దానం పనిచేస్తుందా అని అడుగుతారు. మీరు మీ అకౌంట్లో డబ్బు వేయాలనుకోండి, మీ ధనాన్ని తీసుకెళ్లి బ్యాంకులో ఒక మూలన పెట్టేసి వస్తే మీ అకౌంట్లోకి వెళ్తుందా? వెళ్ళదుగా. మీరు అకౌంట్ నెంబర్ చెప్తారు, మీ పేరు చెప్తారు, ఎంత అమౌంట్ చేస్తున్నారు చెప్తారు, ఏ అకౌంట్లోకి వేయాలో చెప్తారు కదా. అలాగే దానం కూడా మీరు ఇచ్చేటప్పుడు ఏ పర్పస్ మీద ఇస్తున్నారు, ఏ అభివృద్ధి అవ్వడం కోసం ఇస్తున్నారు, మీ పేరు గోత్రం చెప్పి ఇవ్వాలి. అలా కాదండి, కొంతమంది ఏమంటారంటే ఏమైనా గోవు పెట్టచ్చా? గోవుకి పెట్టచ్చు, కానీ ఈ పదార్థాలు కాదు. గోధుమ రవ్వ పెట్టచ్చు, బియ్యం పిండి పెట్టచ్చు, లేకపోతే క్యారెట్స్ పెట్టచ్చు కందులు బదులుగా, పెసలు బదులుగా ఆకుకూరలు తినిపించవచ్చు, నువ్వులు బదులుగా బెల్లం పెట్టచ్చు, మినుములు బదులుగా ఉండలు పెట్టచ్చు, ఉలవల బదులుగా గ్రాసం పెట్టచ్చు. ఇలాగా శుక్రుడికి బొబ్బర్ల బదులుగా మనం తీపి చపాతీలు పెట్టచ్చు. అంతేగాని ఈ పదార్థాలు డైరెక్ట్ పెట్టడం కంటే కూడా అలా పెట్టడం అనేటువంటిది మంచిది.